హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ 2024 ఎగ్జామ్ అనేది నీట్ రాసిన స్టూడెంట్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు చాలా బాధాకరంగా అయితే మారిపోయింది. సో నీట్ అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడాను స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే వచ్చారు. బట్ ఎలాగో అలాగా నీట్ ఎగ్జామ్ రాశారు, నీట్లో మంచి స్కోర్ తెచ్చారు, ప్రశాంతంగా సీట్ వస్తుంది అనుకునే సమయంలో సో ఈ నీట్ స్కామ్ అని చెప్పి, పేపర్ లీకేజ్ అని చెప్పి సో మనకైతే చాలా విషయాలైతే కొత్తగా తెలుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఖచ్చితంగా సీట్ వస్తుంది అనుకున్న స్టూడెంట్ కూడా ఎవరైతే ఉన్నారో సీట్ వస్తుందా రాదా అని చెప్పి బాధపడే సిచ్యువేషన్ అయితే వచ్చింది. అందరికీ తెలిసిందే, నీట్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి స్టూడెంట్స్లో కానీ పేరెంట్స్లో కానీ కొత్త డౌట్స్ వస్తున్నాయి. అండ్ మనకు కూడా కొత్త విషయాలు అయితే తెలుస్తున్నాయి. నీట్ స్కామ్ అని చెప్పి, పేపర్ లీక్ అయిందని చెప్పి, గ్రేస్ మార్క్స్ అని చెప్పి, అసలు మార్క్స్ ఎలా ఇచ్చారు అని చెప్పి సో వీటన్నిటి గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ నేను ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి మొదటి నుంచి ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత ఇలా జరిగినందుకు మనం చేయాల్సిన పనేంటి, మన వంతు బాధ్యతగా ఏం చేస్తే మనకి దీంట్లో సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుందనేది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో వీలైనంత వరకు ప్రతి పేరెంట్ అండ్ స్టూడెంట్ కూడాను ఈ విషయం గురించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చే విధంగా, అంటే ప్రతి ఒక్కరికి ఈ విషయం గురించి తెలిసేలా షేర్ చేయడమో లేదంటే సోషల్ మీడియాలో డిస్కస్ చేయడమో చేస్తూ ఉండండి. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి మనకైతే సొల్యూషన్ అనేది కావాల్సి ఉంటుంది. సో మొదట్లో కానీ చూసుకుంటే స్టూడెంట్స్ చాలా కష్టపడి నీట్ ఎగ్జామ్ రాశారు. అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి కొన్ని చోట్ల పేపర్ లీక్ అయిందని చెప్పి మనకి న్యూస్ రావడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల టైం సరిపోలేదు అని చెప్పి న్యూస్ రావడం జరిగింది. కొన్ని చోట్ల ఎగ్జామ్ అయిపోకముందే బయటికి వెళ్ళిపోయారు, పేపర్ లీక్ అయింది. లేదంటే క్వశ్చన్ పేపర్ ఒక మీడియంకి బదులు ఒక మీడియం క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, లేదంటే ఒక బుక్లెట్కి బదులు ఇంకో బుక్లెట్ ఇచ్చారు. సో ఈ విధంగా మనకైతే ఎగ్జామ్ అయిపోయిన మొదట్లో అయితే వచ్చాయి. సో వాటన్నిటికీ సంబంధించి ఎన్టీఏ అయితే అప్పట్లో క్లారిటీ ఇచ్చింది ఎగ్జామ్ అయిపోయిన స్టార్టింగ్ డేస్లో. అయితే స్టూడెంట్ కూడా ఓకే, ఈ ఇష్యూ అయింది ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో, ఎక్కువ లీక్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు, లేదంటే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు, దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ చూపించకపోవచ్చు అని చెప్పి స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ అయితే కొద్దిగా నార్మల్ అయ్యారు. సో అయితే ఇప్పుడు నీట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ మార్క్స్ చూశాక, ఈ ర్యాంక్స్ చూశాక, ఈ టాపర్స్ లిస్ట్ చూశాక ఆ క్వశ్చన్ పేపర్ అనేది ఏదో ఒక దగ్గర లీక్ అవ్వలేదు, చాలా పెద్దగానే లీక్ అయ్యింది, చాలా చోట్ల లీక్ అయ్యింది అని మనం నమ్మడానికి అవకాశం ఉండే విధంగా అయితే ఉంది. సో మనం చూడొచ్చు, పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, మనకు స్క్రీన్ షాట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చూపిస్తూ ఉన్నారు. వన్ డే ఎగ్జామ్కి ముందు రిలీజ్ అయిన వీడియోస్ కావచ్చు, అంటే టెలిగ్రామ్లో వచ్చిన మెసేజెస్ కావచ్చు, ఒక స్క్రీన్ షాట్లో మనకి 5000 రూపీస్కి క్వశ్చన్ పేపర్ని సెల్ చేసినట్లుగా ఉంది. మరొక దాంట్లో ఏంటి అంటే సో మా స్టూడెంట్స్ 650, 600 అబోవ్ స్కోర్ తెచ్చుకుంటారు 3 డేస్ ముందు ప్రిపేర్ అయ్యి, మీరు సంవత్సరాలు చదివినా మీకు రావు అన్నట్లుగా కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, వీడియో రికార్డింగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ సోషల్ మీడియాలో వచ్చేవి అవి నిజమా కాదా అనేది అయితే మనకు తెలీదు, ఎందుకంటే అవి టెలిగ్రామ్స్లో వస్తున్నాయి. సో దానిపైన ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తే మనకు అవి మెసేజెస్ నిజమా కాదా అనేది అర్థమవుతుంది. కానీ వాటిని నమ్మడానికి రీజన్ ఏంటి అంటే మన నీట్ రిజల్ట్స్లో వచ్చిన ర్యాంక్స్ కావచ్చు, మార్క్స్ కావచ్చు. సో అదేలా అని కానీ మనం అనుకుంటే నీట్ ఎగ్జామ్లో ఏ ఇయర్ అయినా కానీ ఈ నీట్ కాంపిటీషన్లో అవుట్ ఆఫ్ 720 మార్క్స్కి 720 మార్క్స్ తెచ్చుకోవడం అనేది జోక్ కాదు. సో వచ్చిన ఎవరికో 2 నుంచి 3కో 4కో, లేదు ఇంకా ఆశ్చర్యపోయే విధంగా ఒక 5గురికో 10 మందికో వచ్చాయి అంటే సో ఓకే అనుకోవచ్చు. ఇక్కడ ఏకంగా మనకి 67 మెంబర్స్కి అవుట్ ఆఫ్ 720 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇలా రావడం అయితే ఇదే మొదటిసారి అనమాట. ఇలా ఎలా వచ్చాయి అనేది అయితే మనకు అర్థం అవ్వట్లేదు. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే 8 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు 618 మార్క్స్ కంటే ఎబోవ్ స్కోర్ చేశారు. దాంట్లో 6 మెంబర్స్ 720కి 720 స్కోర్ చేశారు. వీళ్ళందరూ కూడా ఒకే సెంటర్కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో ఇది ఇంకా ఆశ్చర్యంగా అయితే ఉంది. ఓకే, ఈ టాపర్స్తోనే ఆగిపోయిందా? 67 మెంబర్స్ 720 మార్క్స్ తెచ్చుకున్నారు ఓకే అనుకుంటే, సో ఇక మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ 3 టైమ్ ఇంక్రీజ్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఏ ఇయర్ కూడా ఇంతలా ఎంత కాంపిటీషన్ ఉన్నా కానీ ఇంక్రీజ్ అయితే అవ్వదు.
అంటే ఇక్కడ చూసుకుంటే 2023వ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ 610 వచ్చిన స్టూడెంట్‌కి 23,000 ర్యాంక్ వచ్చిందనుకోండి ఆల్ ఇండియా ర్యాంక్. ఈ సంవత్సరం సేమ్ అదే 610 మార్క్స్‌కి 69,000 అయితే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు 23,000 ఎక్కడ, 69,000 ఎక్కడ అనేది. సో ఇంత మోతాదులో ర్యాంక్స్ ఇంక్రీజ్ అవ్వడము ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంత ఎక్కువ కాంపిటీషన్ ఇంక్రీజ్ అయితే సో నాకు ఈజీగా సీట్ వస్తుంది, కళ్ళు మూసుకున్న సీట్ వస్తుంది అనుకున్న స్టూడెంట్స్కి కూడా సీట్ వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. సో మరి ఇది ఎందుకు అయ్యింది, సో ఏమైంది, సో ఇది కూడా మనకి ప్రాపర్గా తెలియాల్సి ఉంది. సో ఇంకొక విషయం ఇది కాకుండా సో చాలామంది స్టూడెంట్స్ స్కోర్ కార్డ్ అంటే రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి స్కోర్ కార్డ్ అనేది జనరేట్ అవ్వట్లేదు. సో వాళ్ళకి అసలు డౌన్లోడే అవ్వట్లేదు, వాళ్ళకి అసలు చూపించట్లేదు. సో ఇదొక ప్రాబ్లం. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాము అనుకోండి. సో ఇది కూడా పక్కన పెట్టినా చాలామంది స్టూడెంట్స్కి ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ ఆన్సర్ కీ ఉంది కదా, సో దాన్ని చెక్ చేసుకున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి ఆన్సర్ కీలో వచ్చిన మార్క్స్ కంటే తక్కువ వచ్చాయి, ఇంకొంతమంది స్టూడెంట్స్కి ఆన్సర్ కీలో వచ్చిన మార్క్స్ కంటే ఎక్కువ వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో ఒక స్టూడెంట్కి 500 వచ్చాయనుకోండి, ఫైనల్ స్కోర్ కార్డ్లో 100, 150, 200 మార్క్స్. మరి ఇంత గ్యాప్తో రిలీజ్ అయితే అయింది. ఓకే, క్వశ్చన్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయంటే 1-2 క్వశ్చన్స్ మిస్ అవుతాయి, బట్ హండ్రెడ్స్ ఆఫ్ మార్క్స్ అయితే తగ్గవు కదా. సో ఇలా తగ్గాయి. ఇంకొక స్టూడెంట్కి ఏంటి అంటే గ్రేస్ మార్క్స్ అని చెప్పి 500 మార్క్స్ వచ్చాయనుకోండి ఆన్సర్ కీలో, వాళ్ళకి ఫైనల్ రిజల్ట్స్లో 600 మార్క్స్ వచ్చాయి. అంటే రఫ్గా ఎగ్జాంపుల్ చెప్తాను, 100 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఈ విధంగా సో మార్క్స్ ఎందుకు తగ్గాయి అనే దానిపైన క్లారిటీ అయితే రాలేదు, బట్ మార్క్స్ ఎందుకు పెరిగాయి అనే దానిపైన ఎన్టీఏ అయితే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో రిప్లై అయితే ఇచ్చింది, అంటే క్లారిటీ అయితే ఇచ్చింది. అది దేని గురించి అంటే కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో స్టూడెంట్స్కి టైం వేస్ట్ అయిందనమాట. సో ఆ టైం వేస్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఒక సబ్జెక్ట్లో ఏదైతే అటెంప్ట్ చేశారో స్కోర్, సో దానికి యావరేజ్గా తీసుకొని ఆ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ని యావరేజ్గా తీసుకొని మిగతా సబ్జెక్ట్స్లో ఎక్కడైతే టైం వేస్ట్ అయిందో ఆ సబ్జెక్ట్స్లో యాడ్ చేస్తున్నామని చెప్పారంట. సో ఇది ఇలా చెప్తే మరి కొంతమంది స్టూడెంట్స్ బయాలజీలో ఎక్కువ స్కోర్ చేస్తారు, బైక్ కూడా స్కోర్ చేస్తారు, ఫిజిక్స్ కెమిస్ట్రీలో 0 నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సో మరి అది ఎలా బ్యాలెన్స్ అవుతుంది? సో బయాలజీలో 360 చేస్తే అంటే 180 మార్క్స్ ఒక సబ్జెక్ట్లో బాటనీలో చేస్తే అదే మార్క్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఇస్తారా? సో ఇలా ఇస్తే మరి టాపర్సే అయిపోతారు కదా. సో దీనిపైన కూడా అలా ఎలా ఇస్తారు అనేది క్లారిటీ ఇవ్వాలి. సో ఒకవేళ అలా ఇచ్చే రూల్ ఉంది, అది గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారమే ఉంది అనుకుంటే అది మనకి నీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది ముందే. బాబు మీకు ఎక్కడైనా టైం వేస్ట్ అయితే మేము ఇలా యాడ్ చేస్తాము, ఇలా ఒక సిస్టమ్ ఉంది, సో మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ బట్టి ఎవరెవరికైతే స్టూడెంట్స్కి టైం వేస్ట్ అయిందో మన స్టేట్స్లో కావచ్చు పక్క స్టేట్స్లో కావచ్చు వాళ్ళందరూ ఫైల్ చేసేవాళ్ళు, కంప్లైంట్ ఫైల్ చేస్తే వాళ్ళకు కూడా మార్క్స్ వచ్చేవి కదా. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో అయితే లేదు, బట్ ఇక్కడ ఇలా యాడ్ చేసామని అయితే చెప్తున్నారు. ఇక మెయిన్ ఇష్యూ వచ్చేసి దీనికి సంబంధించింది అనమాట. ఈ 718, 719 మార్క్స్ వచ్చాయి, ఎందుకు వచ్చాయని చెప్పి ఇష్యూ అవుతుంది కదా, అది ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం వల్లే వచ్చాయని చెప్పి ఎన్టీఏ క్లెయిమ్ చేసింది అనమాట. సో ఇంకా పెద్ద డౌట్ ఏంటి అంటే June 14th రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామన్నారు కదా, ఇంత సడన్గా రిజల్ట్స్ ఎందుకు ఇచ్చారు? సరే June 14th అనేది మ్యాక్సిమం టైం పెట్టుకున్నారు, ఆ టైంలోపు ముందే టాస్క్ కంప్లీట్ చేశారు, ఇచ్చారు అని అనుకున్నాము అనుకోండి. సో అలా ఇచ్చినప్పుడు ఎలక్షన్ డే రిజల్ట్స్ టైంలోనే ఎందుకు ఇవ్వాలి అనేది కూడా ఒక బిగ్ డౌట్. మీడియా అటెన్షన్ వేరే వాళ్ళపైన ఉంటుందా అని చెప్పి. సో దీంట్లో ఏదో ఒకటి తీసుకుంటే మనం అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే మనకి నీట్ ఎగ్జామ్ ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్న న్యూస్ వచ్చింది, దానిపైన ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. దాన్ని పక్కన పెట్టేస్తే నీట్ రిజల్ట్స్ వచ్చాయి, నీట్ రిజల్ట్స్లో కొంతమందికి స్కోర్ కార్డ్సే రాలేదు, కొంతమందికి స్కోర్ కార్డ్స్ వచ్చినా కానీ కీ పేపర్లో ఉన్న మార్క్స్ కంటే తక్కువ రావడమో ఎక్కువ రావడమో వచ్చింది. అండ్ దాని తర్వాత వీళ్ళకి స్టూడెంట్స్ అందరూ కూడా టాప్ ర్యాంకర్స్ 67 మెంబర్స్ ఉన్నారు. దాంతోపాటుగా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అండ్ ఇవే కాకుండా మనకి ఒకే సెంటర్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే టాపర్స్ ఉన్నారు. సో దీనికి తోడుగా టెలిగ్రామ్లో మనకి ఇదేదో మార్కెట్లో ఫ్రూట్స్ని అమ్ముతున్నట్టుగా 5,000కి పేపర్ ఇచ్చేస్తాము అంటే ఆన్సర్ కీ వస్తుంది, లేదంటే డబ్బులు కడితే మీరు చదవకుండా ఇన్ని రోజులు ప్రిపేర్ అవ్వకుండా ఇప్పుడు మేము ఆన్సర్ కీ ఇచ్చేస్తాము అన్నట్లుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అది రూమర్సా నిజమా అనేది ఎంక్వైరీ వేస్తే అయితే తెలుస్తుంది. సో ఇవన్నీ నిజము ఖచ్చితంగా 100% మనం అనుకునేదే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, కానీ ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని బట్టి చూస్తే అంటే ఇది ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్స్ ట్రెండ్స్లా లేకుండా
కొంచెం అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది. ఈ సిట్యుయేషన్స్‌నన్నీ బేస్ చేసుకున్నారు కాబట్టి మనకైతే డౌట్ అయితే వస్తుంది. దీనిపైన ప్రాపర్ ఎంక్వైరీ చేస్తే మనకొక క్లారిటీ అనేదొస్తుంది. సో, ఇక్కడ నార్మల్‌గా ఇదేదో ఒకే ఇష్యూ అయింది. ఇన్ని రీజన్స్‌లో ఒకే రీజన్ ఉంది అనుకుంటే మనం గూడా నార్మల్‌గా ఉండేవాళ్ళము. కానీ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సింక్‌గా వచ్చాయి గాబట్టే మనకు గూడా డౌటొస్తుంది. సో, దానిపైన ప్రాపర్ ఎంక్వైరీ ఉంటే ఒక క్లారిటీ అనేదొస్తుంది. సో, ఇప్పుడు మరి మనం క్వెషన్ పేపర్ లీక్ అయింది అనుకుందాము. అది ఎంతవరకు లీక్ అయింది? చాలా వైడ్‌గా లీక్ అయిందా? తక్కువగా లీక్ అయిందా? అనేది తెలియాల్సి ఉంటుంది. ఒకవేళ లీక్ అయితే ఎంతమంది దానివల్ల ఎఫెక్ట్ అయ్యారు? అంటే ఎంతమంది బెనిఫిట్ అయ్యారు ఆ పేపర్ లీక్ వల్ల అనేది చూసి వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా? లేదా? అనేది ఒకటుంటుంది. లేదు, ఈ స్కోర్ కార్డ్స్ ఏదైతే తక్కువ స్కోర్ చూయించడం, ఎక్కువ స్కోర్ చూయించడం ఉంది కదా! దీనికి సంబంధించి నెట్వర్క్ ఇష్యూ ఉందా? లేదంటే వెబ్‌సైట్‌లో ఇష్యూ ఉందా? ఎన్‌టీఏ వల్ల ఇష్యూ ఉందా? అని తెలియాల్సుంది. ఇది కాదు అంటే ర్యాంక్స్ అసలు నార్మల్‌గానే ఇంక్రీజ్ అయ్యాయా? ఎవాల్యుయేషన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? అని తెలియాల్సుంది. సో, ఇవన్నీ కూడాను ప్రాపర్‌గా ఎంక్వైరీ చేస్తే స్టూడెంట్స్‌కి గానీ, పేరెంట్స్‌కి గానీ ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఇది నిజంగానే ఏ చీటింగ్, ఏ మోసం జరగకుండా ఇలా జరిగింది అంటే ఓకే. బట్ అలా గాకుండా ఏదైనా చీటింగ్ జరిగుంటే మాత్రం కష్టపడి చదివిన స్టూడెంట్స్ అయితే చాలా చాలా లాస్ అయితే అవుతారు. సో, మన వంతు బాధ్యతగా మనమైతే ఖచ్చితంగా దీనికి సంబంధించి కంప్లెయింట్ అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో, కంప్లెయింట్ ఫైల్ చేసిన తర్వాత మనకి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుందో చూడాల్సి ఉంటుంది. గూగుల్‌లో ఆర్‌టీఐ ఆన్‌లైన్ అని సెర్చ్ చేయండి. సో, చేసినట్లయితే ఆర్‌టీఐ ఆన్‌లైన్ గౌట్.ఇన్ అనే వెబ్‌సైట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు సబ్మిట్ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. సో, కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఐ హావ్ రీడ్ అండ్ అండర్‌స్టాండ్ ద అబోవ్ గైడ్‌లైన్స్ అని ఉంటుంది. దాని తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ రైట్ సైడ్‌లో సెర్చ్ పబ్లిక్ అథారిటీ అని ఉంది కదా! దీంట్లో నేషనల్ టెస్టింగ్ అథారిటీ అనేదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేదైతే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, నేమ్, జెండర్, అడ్రస్ ఇవన్నీ కూడాను డీటెయిల్స్ ఫిల్ చేయండి. సో, ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు టెక్స్ట్ ఫర్ ఆర్‌టీఐ రిక్వెస్ట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అది ఎలా అంటే నీట్ క్వెషన్ పేపర్ చాలా చోట్ల లీక్ అయినప్పటికీ ఎందుకు ఎన్‌టీఏ రెస్పాండ్ అవ్వట్లేదు? ఎలా 720కి 720 67 మెంబర్స్ తీసుకొనొచ్చారు? ఇది హైలీ అన్‌యూజువల్‌గా ఉంది. అండ్ అదేవిధంగా ఒకే సెంటర్‌కి సంబంధించి ఎలా 6 మెంబర్స్ 720, 2 మెంబర్స్ 618 మార్క్స్ స్కోర్ చేస్తారు? అండ్ దీంతో పాటుగా గ్రేస్ మార్క్స్ అనేది ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో మెన్షన్ చేయకుండా ఇప్పుడు ఎలా అనౌన్స్ చేస్తారు? అసలు ఇది ఎలా ప్రొసీడ్ అయ్యారు అని చెప్పి, దీంతో పాటుగా నీట్ రిజల్ట్స్ రావడానికి ఇంత త్వరగా రావడానికి రీజన్ ఏంటి? దానిపైన మాకు కొద్దిగా క్లారిటీ ఇవ్వండి అని చెప్పి సో, మీరు ప్రాపర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ ఆర్‌టీఏ ఫైల్‌ని అయితే కంప్లీట్ చేయండి. సో, బల్క్‌లో కంప్లెయింట్స్ వచ్చినట్లయితే గానీ దీనిపైన ప్రాపర్ ఎంక్వైరీ చేసి సీబీఐ ఎంక్వైరీ కావచ్చు ఏదైనా చేసి రీనీట్ పెట్టాల్సి ఉంటుందా? లేదంటే దీనికి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మనకి తెలుస్తుంది. సో, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను ఈ ఆర్‌టీఐ ఫైల్ కంప్లీట్ చేసే విధంగా అయితే చూడండి. సో, అంతా ఇచ్చాక ఇక్కడ దీనికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి. సో, దీనికి సంబంధించి అవేర్‌నెస్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్‌కి, పేరెంట్స్‌కి వచ్చే విధంగా ఈ మ్యాటర్‌ని అయితే షేర్ చేస్తూ ఉండండి. మీ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో కానివ్వండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర కానీ దీని గురించి డిస్కస్ చేసి మరింత హయ్యర్ అథారిటీస్‌కి వెళ్ళే విధంగా అయితే చూడండి. నీట్ కౌన్సిలింగ్‌కి సంబంధించి ప్రతి అప్డేట్స్ కావచ్చు, కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు మన ఛానల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం, ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మీరు గానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్‌ని ఆన్‌లో పెట్టండి. ఏవైనా అప్డేట్స్ వస్తే ఇమ్మీడియట్‌గా మన యూట్యూబ్ ఛానల్‌లో కావచ్చు, లేదంటే వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో మీకు షేర్ చేయడం జరుగుతుంది.